మన ఈ ఉరుకుల పరుగుల జీవితంలో భక్తి అనే పదాన్ని రోజుకొక్కసారైనా వింటూనే ఉంటాం కదూ. అసలు ఇంతకీ భక్తి అంటే ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసేసి 2 మంత్రాలు చదివి ఒక కొబ్బరికాయ కొట్టేసి మిగతా రోజంతా మన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ మరుసటి రోజు మళ్ళీ అదే పద్ధతిని కొనసాగిస్తుంటే అది నిజంగానే భక్తి అవుతుందా అనే ప్రశ్నలు ఎప్పుడో ఒక్కసారైనా మన మదిలో రేకెత్తుతూనే ఉంటాయి కదూ. అయితే భక్తి యొక్క అసలైన నిర్వచనాన్ని, భక్తుని యొక్క లక్షణాలను, అలాగే భగవంతునికి అత్యంత ప్రియమైన భక్తులు ఎలా ఉంటారు అనే ప్రశ్నలను సమాధానపరిచేందుకు ఆ పరంధాముడు పలికిన పలుకులే ఈ భక్తి యోగం. భగవద్గీతలోని 12వ అధ్యాయమైన భక్తి యోగమునకు మీకు స్వాగతం. అర్జున ఉవాచ ఏవం సతతయుక్త ఏ భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, అచంచలమైన భక్తి శ్రద్ధలతో నిరంతరం నీయందే మనస్సును నిలిపి సాకార రూపంలో నిన్ను ఆరాధించేవారు ఒకవైపు, అలాగే మరోవైపు అక్షరమైన అవ్యక్తమైన నీ నిరాకార పరబ్రహ్మస్వరూపాన్ని ధ్యానించేవారు ఉన్నారు. అనగా రూపంతో ధ్యానించే భక్తులు, అలాగే రూపం లేకుండా ధ్యానించే భక్తులు కలరు. అయితే వీరిరువురిలో ఎవరు అత్యుత్తమ యోగులుగా పరిగణింపబడతారు అని అర్జునుడు శ్రీకృష్ణునితో పల్కెను. శ్రీ భగవాన్ ఉవాచ మయావేశ్య మనోయే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతః. శ్రీ భగవానుడు పలికెను, ఎవరైతే తమ మనస్సును పూర్తిగా నాయందే నిలిపి నిరంతరం నన్నే భజించుచు అత్యంత భక్తి శ్రద్ధలతో సగుణ రూపమును నన్ను ఆరాధిస్తుంటారో అట్టి భక్తులు యోగులలో అత్యుత్తమమైన వారని నా అభిప్రాయం. అలాగే ఓ అర్జున, ఎవరైతే తమ ఇంద్రియాలను పూర్తిగా నియంత్రించి సర్వ ప్రాణుల యందు సమభావాన్నే కలిగి సమస్త జీవకోటికి మేలు చేయడంలోనే ఆనందాన్ని పొందుతూ నాశరహితము, అనిర్వచనీయము, అవ్యక్తము, అలాగే సర్వవ్యాపము, ఊహాతీతము, నిర్వికారము, నిశ్చలము, నిత్య శాశ్వతము అయిన ఆ నిరాకార పరబ్రహ్మస్వరూపాన్ని ఆరాధిస్తుంటారో అట్టివారు కూడా నన్నే చేరుకుంటారు. కానీ అవ్యక్తమైన నిరాకార పరబ్రహ్మమునందు ఆసక్తితో ఉన్న వారికి సిద్ధి కలుగుట మిక్కిలి కష్టం. ఎందుకంటే శరీరము పట్ల అభిమానం ఉన్న వాళ్లకు అవ్యక్తమైన పరబ్రహ్మ పట్ల నిష్ట కలుగుట అత్యంత కష్టతరము. అనగా నిరంతరం శరీరాన్ని ప్రేమించే మనుష్యులకు రూపం లేని పరబ్రహ్మను ఆరాధించడం అనేది బహు కష్టముతో కూడుకున్న పని అని భావం. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. కానీ ఓ అర్జున, ఎవరైతే సమస్త కర్మలను నాకే అర్పించి నన్నే పరమలక్ష్యముగా భావించి అనన్యమైన భక్తి శ్రద్ధలతో నిరంతరం నన్నే ధ్యానించుచు నాయందే మనస్సును లగ్నము చేసినటువంటి పరమ భక్తులను నేను శీఘ్రాతి శీఘ్రముగా మృత్యు సంసార సాగరము నుండి ఉద్ధరించదను. కనుక నీ మనస్సును అలాగే నీ బుద్ధిని నాయందే లగ్నము చేయుము. తద్వారా నీవు సదా నాలోనే నివసించదవు. ఇందులో ఎలాంటి సందేహము లేదు. ఓ ధనంజయ, ఒకవేళ నీ మనస్సును నాపై స్థిరంగా నిలుపలేకపోతే అభ్యాసయోగం ద్వారా నన్ను పొందడానికి ప్రయత్నించు. అనగా ఒకవేళ మనస్సు పరమాత్మపై లగ్నము కానిచో మళ్ళీ మళ్ళీ పట్టు వదలకుండా భగవన్నామాన్నే పలుకుతూ వినుచు కీర్తించుట ద్వారా అభ్యాసము చేయమని భావం. నీవు అభ్యాసము చేయడములోనూ అసమర్థుడమైనట్లయితే
నా కోసమే కర్మలను ఆచరింపు. ఈ విధముగా స్వార్థం లేకుండా భగవత్ సేవగా భావించి చేసే పనుల ద్వారా కూడా నీవు నన్నే చేరుకుంటావు. ఒకవేళ నీకు భక్తితో సేవ చేసేందుకు కూడా శక్తి లేనట్లయితే నీ మనస్సును నియంత్రణలో ఉంచుకొని నీవు చేసే సమస్త కర్మల యొక్క ఫలాలపై ఆసక్తిని విడిచిపెట్టు. ఓ అర్జున, అవివేకముతో కూడిన అభ్యాసము కంటే జ్ఞానము శ్రేష్టం, జ్ఞానము కంటే ధ్యానము శ్రేష్టం, ధ్యానము కంటే కర్మఫల త్యాగము అత్యంత శ్రేష్టమైనది. ఎందుకనగా కర్మఫల త్యాగము వలనే నిజమైన శాంతి లభిస్తుంది. వివరణ: ఉదాహరణకు, ఒక విద్యార్థి రోజు చదవడం రాయడం ద్వారా సాధన చేస్తుంటాడు. కాలక్రమేణా చదివిన విషయాలను అర్థం చేసుకోవడం ద్వారా అతనికి జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం వలన అతని దృష్టి పూర్తిగా చదువుపైనే కేంద్రీకృతమై లోతుగా ఆలోచిస్తూ ధ్యాన స్థితికి చేరుకుంటాడు. అయితే ఆ విద్యార్థి పరీక్షా ఫలితాల పట్ల ఆసక్తి లేకుండా శ్రద్ధగా చదువుకున్నట్లయితే అతని మనస్సు ఎలాంటి ఒత్తిడికి లోను కాదు. ఇదియే కర్మఫల త్యాగం. ఎవరైతే సమస్త ప్రాణుల పట్ల ద్వేషము లేకుండా స్నేహభావంతో కరుణతో నిండి ఉంటారో, అలాగే ఎవరైతే అహంకార మమకారములను విడిచిపెట్టి సుఖదుఖములను సమానముగా స్వీకరించుచు ఎల్లప్పుడూ సంతృప్తితో ఇంద్రియాలను మనస్సును నియంత్రించి దృఢ నిశ్చయంతో తన మనస్సును అలాగే బుద్ధిని నాకే అర్పించి జీవిస్తారో అట్టి భక్తులు నాకు ప్రియమైన వారు. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః హర్షామర్ష భయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః. లోకంలో ఏ ఒక్కరిని బాధ పెట్టని వాడు, ఎవ్వరి వలన తాను ఉద్వేగమునకు గురి కానివాడు, అలాగే సంతోషము, అసూయ, భయం, ఆందోళనలకు వశం కాకుండా ఉంటాడో అట్టి భక్తుడు నాకు అత్యంత ఇష్టుడు. ఏ విధమైన ఆశలు లేనివాడు, శరీరము, ఇంద్రియాలు, మనస్సులయందు పవిత్రతతో జీవించడివాడు, కార్యదక్షత కలిగినవాడు, పక్షపాతం లేనివాడు, ఎలాంటి దుఃఖములకు చలింపనివాడు, అలాగే సమస్త కర్మల పట్ల అహంకారం లేకుండా ప్రవర్తించడివాడు అయిన భక్తుడు నాకు ఎంతో ప్రియమైనవాడు. ప్రియమైనది లభించినప్పుడు పొంగిపోనివాడు, దేనియందు ద్వేషభావము లేనివాడు, దేనికి శోకింపనివాడు, దేనిని ఆశింపనివాడు, అలాగే ఎవరైతే శుభాశుభ కర్మలన్నింటినీ విడిచిపెట్టి జీవిస్తారో అట్టి భక్తులు నాకు మిక్కిలి ప్రియమైన వారు. సమశత్రౌ చ మిత్రే చ తథా మానవ మానయో శీతోష్ణ సుఖదుఃఖేషు సమస్సంగ వివర్జితః తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. ఓ అర్జున, ఎవరైతే తమ శత్రువులను అలాగే మిత్రులను సమానముగా చూడగలరో, ఎవరు మానవమానములయందు చలి వేడిములయందు సుఖదుఖములయందు సమభావాన్ని కలిగి ఉంటారో, అలాగే దేనియందు ఆసక్తి లేనివాడు, నిందలను పొగడ్తలను సమానముగా స్వీకరించడివాడు, మౌనముగా చింతన చేయువాడు, తనకు లభించిన దానితోనే తృప్తి చెందడివాడు, అలాగే నివాస స్థానములందు మమకారాసక్తి లేనివాడు, స్థితప్రజ్ఞుడు అయిన భక్తుడే నాకు అత్యంత ప్రియుడు. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధాన మత్పరమ భక్తాస్తే తీవమే ప్రియ. ఈ ధర్మమయమైన భక్తి మార్గాన్ని నేను చెప్పిన విధముగా శ్రద్ధతో ఆచరించి నన్నే పరమలక్ష్యముగా భావించి సేవించడి భక్తులే నాకు అత్యంత ప్రియమైన వారు అని కృష్ణ పరమాత్మ అర్జునునితో పల్కెను. తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ 12వ అధ్యాయః. ఈ విధముగా శ్రీమద్భగవద్గీతలోని 12వ అధ్యాయమైన భక్తి యోగం ముగుస్తుంది. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు తెలియజేసిన ప్రధాన బోధనలు:
అచంచలమైన ప్రేమ విశ్వాసములను కలిగి నిరంతరం ఆ భగవంతుణ్ణే స్మరించుచు జీవితాన్ని ఆయనకు అంకితము చేయడమే నిజమైన భక్తి. మానవులకు రూపంతో కూడిన భగవంతుణ్ణి ధ్యానించడము సులభం. అలాగే రూపం లేకుండా ఆ పరమాత్మను ధ్యానము చేయడము కష్టమే అయినప్పటికీనూ అది ఉన్నతమైనదని గ్రహించండి. ఎల్లప్పుడూ మనస్సును ఆ పరమాత్మయందే నిల్పుము. అది కుదరకపోతే సాధన చేయుము. అది కుదరకపోతే భగవద్భావంతో కర్మలను ఆచరింపుము. అది సాధ్యము కానిచో ఫలితాల పట్ల ఆసక్తిని విడిచిపెట్టి జీవించవలెను. ఫలితాల పట్ల ఆసక్తి లేకుండా కర్మలను ఆచరించడం ద్వారా నిజమైన శాంతి, స్థిరత్వం లభిస్తాయి. ఎవ్వరినీ ద్వేషింపకుండా పక్షపాత బుద్ధిని విడిచిపెట్టి అందరి పట్ల ప్రేమ, కరుణతో జీవించవలెను. నేను, నాది అనే అహంకారాన్ని విడిచి కోరికలను తగ్గించుకొని సంతృప్తితో జీవించవలెను. సుఖదుఖములను, లాభ నష్టములను, మానావమానములను, శత్రువును అలాగే మిత్రువును సమానముగా స్వీకరించడివాడే ఆయనకు ప్రియమైన భక్తుడు. ఆనందంలో ఉప్పొంగక, దుఃఖంలో కృంగిపోక, నిందాస్తుతులను సమానముగా భావించి ప్రశాంత చిత్తంతో మమకారాశక్తులను విడిచిపెట్టి ఎల్లప్పుడూ సంతృప్తితో జీవించడి భక్తుడే ఆ పరమాత్మకు ఇష్టుడు. కావున మనందరము ఈ భక్తి మార్గాన్ని శ్రద్ధతో ఆచరిస్తూ ఆశలను విడిచిపెట్టి సమభావంతో అహంకార రహితంగా ఈశ్వరుణ్ణే పరమలక్ష్యముగా భావించి భక్తితో జీవించుట ద్వారా అవశ్యం ఆ పరమాత్మనే చేరుకుంటామని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని ద్వారా సమస్త లోకాలకు తెలియజేశారు. తదుపరి అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ క్షేత్రజ్ఞ యోగం ద్వారా శరీరము, ఆత్మ యొక్క స్వరూపాన్ని గూర్చి మరింత లోతుగా వివరించును. త్వరలో మళ్ళీ కలుద్దాం. సమస్త లోకా సన్మంగళాని భవంతు. మీ కాలాగ్ని.